వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గంలో మరొకసారి బరిలో దిగుతున్నారు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్కు సంబంధించినటువంటి శాసన మండలిలో ఒకవైపు పట్టభద్రుల నియోజకవర్గం, మరొకవైపు టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 100 మంది బరిలో దిగుతున్నారు. స్క్రూటినీ జరుగుతుంది. అలాగే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 17 మంది తన నామినేషన్లు వేయడం జరిగింది. మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ సీనియర్ నేత మనతో ఉన్నారు. ముందుగా మీరు గతంలో లోకల్ బాడీస్ నుంచి ఫైట్ చేయడం జరిగింది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మీరు బరిలో దిగుతున్నారు. ఎట్లా భావిస్తున్నారు? మొట్టమొదటిసారిగా నేను న్యాయవాదిని, ప్రధానంగా న్యాయవాది కాబట్టి రాజకీయాలతోటి నాకు చిన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు 1917 లైన్లో మొదటిసారిగా పోటీ చేసిన కాలేజ్ ప్రెసిడెంట్గా అప్పుడు ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి కాలేజ్ ప్రెసిడెంట్ డిగ్రీకి వెళ్ళి నేను ఎప్పుడు గెలుచుకుంటూనే వస్తున్నా. సో రాజకీయాలతో సంబంధం ఉన్నాం కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, జిల్లా పరిషత్ చైర్మన్స్ అండ్ ఎమ్మెల్యేస్ కలిసిన లోకల్ బాడీలో నామినేషన్ వేసిన. ఎందుకంటే లోకల్ బాడీలో నాకు ప్రమేయం ఉంది కాబట్టి అందుకోసం నామినేషన్ చేసిన. దరిదాపున దగ్గర దాకా అంటే గెలుపు అంచనా వచ్చి ఓడిపోవడం జరిగింది. సో నైతికంగా నేను అప్పుడు గెలిచినట్టే. పార్టీ ఈ ఎన్నికల్లో దూరంగా ఉందామని నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ సీనియర్ నేతగా మీ పార్టీ బాస్కు మీరు కంటెస్ట్ చేస్తున్న విషయం తెలుసా? మీరు ఎందుకు బరిలో దిగుతున్నారు? అంటే బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తున్నట్టేనా? అట్లేం లేదు. కేసీఆర్ గారు నాకు ముందుగా ఆగస్ట్ 6 నాడు నాకు ఎన్నికలకు ప్రచారానికి గ్రాడ్యుయేట్గా చేస్తా సార్ అంటే యూ గో హెడ్ అన్నాడు. చాలా విషయాలు చెప్పింది సార్. ఎట్ట ప్రచార శైలిని కూడా చెప్పడం జరిగింది. సో ఆ రకంగా నేను ప్రచారం చేసుకున్నా. ఎంత దుర్మార్గం అంటే నేను పోటీ చేస్తా అన్నాక నా బీఫామ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపేసింది. చాలా తెలివిగా, చాలా వాళ్ళ మేధావిని ఒప్పుకోవాలా లేకపోతే రేవంత్ రెడ్డి కావాలని చేసి నాకు తెలియదు. కానీ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ దగ్గర దాకా పోయి వాళ్ళ క్యాండిడేట్ కోసం టికెట్ అడగడం, 20 కోట్లు మేము ఖర్చు పెట్టుకుంటాం, ఇగో తీసుకొచ్చినామని చెప్పడం అంటే ఎంత దుర్మార్గం. అంటే కాంగ్రెస్ పార్టీకి అంటే ఉద్దేశం ఏంటంటే ఎవరు గెలిచినా కాంగ్రెస్ వాడే గెలవాలి. నరేందర్ రెడ్డి అయితే ఏంది, ప్రసన్న హరికృష్ణ అయితే ఏంది, ఇంకో ఆశక్క అనేట ఎవరో నామినేషన్ వేసారు, వాళ్ళైతే ఏంది, వీళ్ళు ఎవరు కోట్ వేసినా అది కాంగ్రెస్కి వేసినట్టే. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మీ పార్టీ అగ్రనేతలకు తీసుకెళ్లి పరిచయం చేశారా? 100%. అంటే ఇప్పుడు బరిలో ఉన్నారా ఆ వ్యక్తి? ఇక నేను అందరి ముందు బహిరంగ పరచాలనుకున్నది, దాని సంగతి ఏందో చూద్దాని అనుకున్నా. సో ఆ రకంగా దాన్ని బ్రేక్ వేసిండ్రు వాళ్ళు. బ్రేక్ వేసే వరకు ఏమైంది, ఆలోచన జనరల్గా మార్పు వచ్చేస్తుంది. మార్పు వచ్చినాక ఈ విషయాలన్నీ కేసీఆర్ గారి దగ్గర దాకా పోలేదు. మొదటిసారిగా పోయినప్పుడు రవీందర్ సింగ్ చేద్దానని అన్నాడు, బస్ కథ. దాని తర్వాత చర్చ ఆడదాకా పోలేదు. మన కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేనే కదా మీరు చెప్పేది? నేను అలా చెప్తే ఎందుకే, 4 జిల్లాలు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ 4 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే, దానికి ఏం అది లేదు. చెప్పుడే ఎన్నికలు ఉన్నప్పుడు వాస్తవాలు కూడా గ్రాడ్యుయేట్స్కి తెలవాలి, చదువుకున్న వ్యక్తులకు కూడా తెలవాలి కదా. మరి ఎందుకు ఎవరెవరికి ఓటు వేయాలనేది వాటి గాలిలేసుడు కాదు కదా ఓటు. ఇంటలెక్చువల్స్ అంటారు మన అందరినీ. ప్రధానంగా మీరు చాలా పెద్ద ఆరోపణ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే తనకు సంబంధించినటువంటి సన్నిహితుని, ఆ అభ్యర్థిని బరిలో దించడానికి సంబంధించి మీ పార్టీ అగ్రనేతల దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే 20 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుంటా అని చెప్పడం వల్లనే మీరు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో లేరు. ఇప్పుడు నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ప్రయత్నాలు 100కు 100% కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిండ్రు. నేను దాని మాట మీద కట్టుబడి ఉన్నా. పొన్నం ప్రభాకర్ ఏదో మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అహంకారంగా వచ్చి ఇక్కడ నామినేషన్ వేసాడు. ముందుగాల పార్టీని చక్కగా పెట్టుకోమనండి. పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళ కంట్రోల్ ఉన్నారా? మంత్రులలో 4 గ్రూపులు ఎట్ట గెలిపిస్తారే వాళ్ళు? మంది పార్టీల కన్వేషణం, మంది పార్టీలను నిగ్గడం, ఇదేనా వీళ్ళ సంస్కృతి? నేనేమంటున్నా అంటే, నీకు కొట్లాడే ధైర్యం లేదు, మీ ఓన్ని ఇందులో పంపి ఇందులో గెలిచి మళ్ళీ దాంట్లో కూడా ఆలోచన అదే కదా. సో దాన్ని ప్రజలకు తెలియపరచాలి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అంటే ప్రతి విషయం చాలా స్పష్టంగా తెలవాలి వాళ్ళకు. కాబట్టి తెలియపరిచే రకంగా చెప్తా 100%.
దాని అనుమానం లేదు. 100% కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగానే నాకు బీఫామ్ రాలేదు. నేను బల్లా గుద్ది చెప్తా ఇది దేనికంటే దానికి. ప్రస్తుతం మీరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున మీరు నామినేషన్ వేయడం జరిగింది కదా, దాన్ని ఎట్లా అంటే మీ పేరు ఈ హైరార్కీలో క్రమానుగత శ్రేణిలో ముందు రావాలనే ఉద్దేశమేనా? చెప్పారు కదా సార్ మీరు, మీకు అన్నీ తెలుసు, మీరు ఒకటే చెప్తే అది మీకు అన్నీ తెలుసు కాబట్టి నేను చెప్పేది అవసరం. మీ ప్రశ్నలే జవాబు ఉంది, మీ ప్రశ్నలే జవాబు ఉంది దాంట్లో. కాబట్టి మీరు ఏ ప్రశ్న అయితే అడిగినో జవాబు కూడా మీరే చెప్పేసారు. గ్రాడ్యుయేట్స్కి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్, నేను చిన్నప్పటి నుండి విద్యార్థి దశ నుండే రాజకీయ నాయకులను, ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన, లా చదివిన, డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ అన్నీ మొత్తం కూడా ఈ తెలంగాణని కరీంనగర్నే నా విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉన్నా. నేను పథకాలు విపరీతమైన సంక్షేమ పథకాలు ఒక మేయర్గా, భారతదేశంలో ఎవరి చేయని మేయర్గా, ఎవరు చేయలేదు. 1,500 మంది బహిరంగ సభలో, ఒక ప్రధానమంత్రి కూర్చున్న సభలో నా పేరు చెప్పి సపట్లు కొట్టించడం జరిగింది. సో అంత గొప్పగా నా కరీంనగర్ను ఆడదాకా తీసుకుపోయిన, నా తెలంగాణ రాష్ట్రాన్ని అక్కడి దాకా తీసుకుపోయిన గర్వం నాకుంది. ₹1 అంత్యక్రియలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేదు, ఇది కరీంనగర్లో ఉంది. మరి ఎందుకు ఇంతమంది మేయర్లు, ఇంతమంది మంత్రులు, సామంత్రులు, చాలామంది చాలా రకాలుగా చేసారు. మేయర్లు అయితే విపరీతమైన మేయర్, మరి ఎందుకు వాళ్ళకి ఆలోచన రాలే బీదూన్ కోసం అంత్యక్రియలు చేయాలని? వాళ్ళకి ఎందుకు ఆలోచన రాలే ఈ రకంగా అంత్యక్రియలు చేస్తే మధ్యతరగతి కుటుంబానికి లాభం అవుతుందని? సో ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అలాగనే గ్రాడ్యుయేట్స్కి కూడా నేను చాలా రకాల సహాయం చేసేందుకున్నా. మీరు చేసిన ప్రోగ్రామ్స్, మేయర్గా ఉన్నప్పుడు చేసిన ప్రోగ్రామ్స్ దీంతో పాటు ఇంకా అదనంగా కూడా చేసినట్టుగా ఉన్నాయి కదా, గతంలో కూడా చెప్పారు మీరు. ఏమేమి చేసిండ్రు అసలు? నేను యాక్చువల్ విద్యార్థులందరికీ కూడా 10th క్లాస్ విద్యార్థులకు భారతదేశంలోనే ఎక్కడ లేదు, మొట్టమొదటిసారిగా ఇదే కరీంనగర్ నగరంలో 43 పాఠశాలలు ఉంటాయి సార్. 43 పాఠశాలల్లో సొంతగా నా కరీంనగర్ బిడ్డలు బాగా చదివి గవర్నమెంట్ స్కూల్ అందరూ పాస్ కావాలని, ఎందుకంటే రిజల్ట్ నా జిల్లాకు మంచిగా రావాలి. రిజల్ట్ అంటే క్షేత్రస్థాయికి వెళ్ళి పనిచేయాలి. టీచర్లతో పాటు ప్రతినిధుల బాధ్యత. విద్యార్థులను చదివించేది కేవలం టీచర్లు చాలా గొప్పగా చదివిస్తారు, కానీ వాళ్ళకి సపోర్ట్గా ఉండవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి. అందుకే నేను ప్రజాప్రతినిధి అయినా విద్యార్థి నాయకునిగా ఏం చేసిన అంటే, పిల్లలందరికీ కూడా సాయంకాలం స్నాక్స్ అంటే సరస్వతి ప్రసాదం పేరు మీద ఆ కార్యక్రమాన్ని తీసుకున్నా. అది దేశవ్యాప్తంగా సంచలనమైంది, దేశవ్యాప్తంగా సంచలనమైంది. దాన్ని మొదటగా నాకు కవితక్క ఫోన్ చేసిండ్రు, అరే భలే చేసినావు రవీందర్ సింగ్, ఇది ఎట్లా చేసినావు అన్న అంటే, నేను చెప్పిన దాతలను పట్టుకొని చేస్తున్నట్టు ఆమె కూడా నిజామాబాద్ జిల్లా మొత్తం ఇచ్చింది. తర్వాత కేసీఆర్ గారు మొన్న పోయేటప్పుడు 3 నెలల ముందే సాయంకాలం స్నాక్స్ అని పెట్టేసిండు. 50 రోజులు వాళ్ళ పిల్లలందరికీ సాయంకాలం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఏమున్న విషయాన్ని చక్కగా చెప్పుకోవాలి. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పిల్లలకి ఎందుకు పంపుతుండంటే, మధ్యాహ్న భోజనం పథకం కూడా ఉంటుంది కదా, కడుపు నిండా బువ్వ తింటారు నా పిల్లలు అనేది. కానీ చదివించేందుకు టీచర్లకు చాలా హార్డ్ వర్క్ చేయాలనిపిస్తుంది. పట్టభద్రులు దాదాపు 3,50,000 మంది ఓటర్లు ఉన్నారు, అందులో కరీంనగర్ నుంచి అత్యధికంగా ఉన్నారు. వాళ్ళని మీరు ఏ విధంగా ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తారు? మీకు ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు అసలు? ఎవ్వరు కూడా ఇప్పటిదాకా, మొన్న జీవన్ రెడ్డి గారు కూడా పట్టభద్రుల గురించి ఆలోచించారు. 6 సంవత్సరాలు గెలిచిన వాళ్ళు. సరే, ఆయనకున్న సంబంధాలు, మంచి సంబంధాలతోటి చాలామంది ఓట్లు వేశారు. ముఖ్యంగా నా పట్టభద్రులకు, ప్రైవేట్ టీచర్లకు, ప్రైవేట్ లెక్చరర్లకు నా రిక్వెస్ట్ మీ అందరికీ, ప్రైవేట్ టీచర్లకు, ప్రైవేట్ లెక్చరర్లకు మాత్రం వాళ్ళ ఉద్యోగ బాధ్యతను మాత్రం నేను కల్పిస్తా. నాకు ఆ సత్తా ఉంది కొట్లాడేది. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో, ఎంతమంది అయితే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు, ₹1 ఇన్సూరెన్స్ చేపిస్తా. ఎట్లా చేపిస్తా, ఎన్ని కోట్లు అవుతాయి కదా అంటే అదంతా అనవసరం. నేను నా సొంత పైసలతో చేపిస్తా కదా, దండం పెడతా, కాలు మొక్తా, ఎవరన్నా అడుక్కుంటా, మీలాంటి వాళ్ళ దగ్గర పోయి చేయి చాపుతా. కానీ నా నిరుద్యోగులకు, నా ప్రైవేట్ టీచర్లకు, నా ప్రైవేట్ లెక్చరర్లందరికీ కూడా ₹1 6 సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ చేపిస్తా. ఎందుకంటే జరగని సంఘటన కనుక జరిగితే ఆ కుటుంబానికి ఒక 5 లక్షలు పోవాలని, జరగాలని ఎవడు కోరుకోరు ఈ సమాజంలో. ఒకవేళ జరిగితే ఆ కుటుంబానికి సహాయంగా ఉండాలనేదే నా ఆలోచన. ఇంకా కార్యక్రమాలు అతి త్వరలో తీసుకుంటా, నేను అన్నీ ప్రకటిస్తా. మా గ్రాడ్యుయేట్లందరికీ కూడా కలుస్తా, పర్సనల్గా కలిసే ప్రయత్నం చేస్తా. ఇంకో ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా కలిసే ప్రయత్నం చేస్తా, ఫోన్ల ద్వారా కలిసే ప్రయత్నం చేస్తా. బరలు వాళ్ళందరికీ అండగా ఉంటా. ఇంకొకటి, జాబ్ క్యాలెండర్ను మాత్రం తప్పనిసరిగా చేపిస్తాను.
ఇప్పటిదాకా 59,000 ఉద్యోగాలు ఇచ్చిందంటుండు. అవన్నీ కూడా కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడే. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఏం లేదు. వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ ఇమ్మనండి, కొత్తది ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలే. సో ఈ రకంగా వాళ్ళకు అండగా ఉంటున్నాను. నేను ఏమో లగాయించి బడాయించి కాదు, నేను ఎక్కడ పోయినా చెప్తున్నా. నేను రాత్రికి తెల్ల షర్ట్ వేసుకోలే. చిన్నప్పటికెళ్ళి కష్టపడి వకాలత్ చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ ఈ స్థాయికి అడుగుతున్నాం. కాబట్టి దండం పెడతా వాళ్ళందరికీ. నా గురించి చెప్తా, నాకు క్యాస్ట్ లేదు, నా కులం లేదు బైసాబ్. నేను మానవతావాదిని. నన్ను ఎన్నిసార్లు గెలిపిస్తుండ్రో కరీంనగర్ వాళ్ళు మీ అందరికీ తెలుసు. మొన్న జరిగిన ఎమ్మెల్సీలో 40 ఓట్లతో ఓడిపోయినా. సో ఆ రకంగా ఇంత ఆదరించారు కదా. కాబట్టి 100% ఇది నన్ను ఆదరిస్తారు, నేను గౌరవిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు. తప్పనిసరిగా మెజార్టీ సాధిస్తా ఆ నమ్మకం నాకుంది. ఏ ప్రెషర్ వచ్చినా మీ నామినేషన్ విత్డ్రా చేసుకుంటారా, చేసుకోరు కదా ఏదైనా ప్రెషర్ వస్తే? నేను ఒక కేసీఆర్ గారి మాటనే వింటున్నా, ఉన్న మాట చెప్తున్నా. కేసీఆర్ గారు చెప్తే బట్టి అడుగు కూడా అది అవసరం లేదు, నేను చెప్తానండి. కేసీఆర్ గారి మాటను నా జీవితంలో తీయలేదు. ఆయన ఇటు బొమ్మంటే అటువైనా, అటు బొమ్మంటే అటువైనా, ఈ ఊరు అంటే ఆ ఊరు పోయినా, ఎక్కడ ఇన్ఛార్జ్ చేస్తే నాట్ ఓన్లీ ఇక్కడ మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర, ఢిల్లీ అంటే ఢిల్లీ పోయినా, తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలకు మ్యాక్సిమం జిల్లాలకు నేను ఇన్ఛార్జ్గా పోయినా. మహబూబ్నగర్ కాంచని మొదలుపెడితే ఆదిలాబాద్ దాకా. సో కేసీఆర్ గారు మాట తీయలేదు. కేసీఆర్ గారు వెయ్యకు అని చెప్పేది ఉంటే నామినేషన్ వేయకు రవి అంటుండే, అనలే కదా. అనలే, ఎవరు కూడా అనలే. ఇంకో విషయం చెప్తాను మీకు దయచేసి. కేటీఆర్ కూడా అనలే, హరీష్ రావు గారు కూడా అనలే, ఎవరు అనలేదు ఇప్పటిదాకా నామినేషన్ వేయకని. వేసిన సీరియల్ నెంబర్లో మీరు చెప్పిన విషయం రావాలనే ఆలోచన అందరికీ ఉంటుంది టెక్నికల్గా. నేను వేరే ఏ పార్టీ టికెట్ అడగలేదు. నేను ఒక 20 కోట్లు పట్టుకుని ఎక్కడికి పోలేదు. వాళ్ళ లేక నాకు కమర్షియల్ బిజినెస్ లేదు. ఒకలేమో ప్రజలతో ఎట్లా చెప్తుండో తెలుసు మీకు, నిరుద్యోగులతోటి ఎట్లా వసూలు చేసిండో తెలుసు. కొందరైతే నిరుద్యోగుల దగ్గర పైసలు తీసుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఆ బిజినెస్లోనే పైసలు పెట్టుడు, ప్రభుత్వ ఉద్యోగంలో చేసుకుంటూ ప్రైవేట్గా ట్యూషన్స్ మన ప్రైవేట్గా ఇన్స్టిట్యూషన్ నడుపుడంటే నిజంగా కూడా ఆ ప్రభుత్వానికి దోకా చేసినట్టే. టు బి ఫ్రాంక్గా చెప్తున్నా నేను. నీకు ఇచ్చింది ఏంది? ఇంతమందిని చదివి రోజుకి ఇంత పైసలు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. అది కాకుండా అదనంగా ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుంటారంటే సమాజం అన్నీ చూస్తుంది. సమాజం అన్నీ చూస్తుంది. రాబోయే రోజుల్లో చక్కగా బుద్ధి చెప్తారన్న, మీరు చూడరు, చక్కగా బుద్ధి చెప్తారు. మొత్తం మీద విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఒక న్యాయవాదిగా, న్యాయవాద నాయకునిగా. అలాగే బీఆర్ఎస్లో కేసీఆర్ చెప్పిన మాట ఖచ్చితంగా వింటాను. వారి యొక్క ఆదేశాలు అనుమతితో మాత్రమే నేను బరిలో దిగాను. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యే చేయబట్టే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే చేయబట్టే తనకి బీఆర్ఎస్ బీఫామ్ రాలేదు. అయినప్పటికీ వారి అండదండలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటాయి. వారందరికీ, నిరుద్యోగులకి, ఉపాధ్యాయులకి, ప్రైవేట్ లెక్చరర్కి ₹1 ఇన్సూరెన్స్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా బరిలో దిగుతానని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.